హలో అన్నయ్య, సిగ్గుపడకుండా మీ మనసులో మాట బయట పెట్టేయండి. శుష్క హామీలు ఇచ్చి అధికారులు వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలాగుందంటే, అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు, ఇలా హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండదంటావా అన్నయ్య? అధికారంలోకి వచ్చిన ఆనందంలో అసలు నిద్రపోతున్నారో లేదు. ఆయనకి రోజు నిద్ర పట్టడం లేదు. రాబోయే కొద్ది సంవత్సరాలు కూడా ఆయన నిద్రపోతారు ప్రశాంతంగా నేను అనుకోను. ఎందుకంటే నిద్ర పట్టడం లేదా? అయితే రాత్రిపూట ఏం చేస్తాడు అన్నయ్య? రగులుతోంది మొగలిపదా, మొగలమాది కన్నయ్యదా, బుస్ బుస్ అని నీ పాట వేసుకుంటున్నాడా? అయినా అధికారంలో ఉన్న మజా ఆ సీటు మీద కూర్చుంటేనే తెలుస్తుంది అన్నయ్య. నీకు తెలుసు కదన్నయ్య, మళ్ళీ ఎందుకు అడుగుతావు? ఈ యొక్క హామీలు ఏవి కూడా నెరవేర్చే హామీలు కాదు, ఏమార్చడమే. నెరవేర్చానో ఏమార్చానో తర్వాత సంగతి. అధికారంలో ఉన్న మీ పార్టీని మాత్రం శంకరిగిని మనేల పట్టించాడు. మీరు మళ్ళీ ఎప్పటికీ అధికారంలో వస్తారో ఏమో. అసలు ఆ పరిస్థితి వస్తుందంటావన్నయ్య? అలాంటి పరిస్థితి వస్తుంది. దానికి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. దానికి రెడీగా ఉన్నారా? దానికి సమాయత్తమై ఉన్నారా? మీరు రెడీ, నేను కూడా రెడీ. కానీ ఎలక్షన్ కమిషనర్ మాత్రం రెడీగా లేరే. ఇంకో 5 ఏళ్ల వరకు మీ పార్టీది సినిమా లేని హీరో పరిస్థితి అన్నయ్య. ఇది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మంత్రివర్గంలో అందరూ కూడా. ఇప్పుడు వాళ్ళకి అంత తిరిగి లేదులే అన్నయ్య. రాజధానికి ఎవరు రాళ్ళు ఎత్తాలి, వాటిలో 4 రాళ్ళు ఎలా వెనకేసుకోవాలి అని జుట్టు పీక్కుంటున్నారు. మీరు ఏం చేసినా కూడా వాళ్ళని మార్చలేరు అన్నయ్య. మేమేమి చేసుకోనక్కల నీ యొక్క తప్పిదాలే మళ్ళీ కాంగ్రెస్ పూర్వవైపును తీసుకొస్తుంది. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మీరు మాత్రం 5 ఏళ్ళు టీవీ ముందుకు కూర్చొని వాళ్ళని తిట్టుకోవడం తప్ప వేరే దారి లేదన్నయ్య, ఛాన్స్ లేదన్నయ్య. కాకపోతే ఒకటి మాత్రం సలహా ఇస్తా అన్నయ్య, మీ కొలీగ్స్ లాగా మీరు కూడా మంచి ఎమోషన్ నేర్చుకోండి, మంచి డ్రామా నేర్చుకోండి, రాజకీయాల్లో డ్రామా, మంచి బూతులు నేర్చుకోండి. ఎవరు కూడా మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు అన్నయ్య. మీ పార్టీ నాయకులకి, మీ పార్టీ కార్యకర్తలకి జగదగ వీరుడు, అతిలోక సుందరి సినిమా సీడీ వేసి చూపించండి. అది చూస్తేనే ఎరగదీస్తారేమో. కాంగ్రెస్ ఒక్కటే, జాతీయ పార్టీ ఒక్కటే. మరి అట్లాంటి జాతీయ పార్టీని ఆంధ్రలో జీరో చేశారంట అన్నయ్య. మోడీ గారి పరిస్థితి మనం గమనిస్తూనే ఉన్నాం. మేము కూడా చూసామన్నయ్య. మొన్ననే జపాన్ టూర్ వెళ్ళొచ్చారు. మీరు కూడా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చాలా దేశాలు తిరిగి తిరిగి అలసిపోయారండి ప్రజలు. మీకు 5 ఏళ్ళు రెస్ట్ ఇచ్చారన్నయ్య. కాబట్టి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి అన్నయ్య. ఐ లవ్ యూ అన్నయ్య. బై అన్నయ్య. ఇప్పటిదాకా ఆంధ్ర కాంగ్రెస్ స్టార్ అని చూసాం. నౌ ఏ తెలంగాణ సూపర్ స్టార్ ఇన్ కాంగ్రెస్ శంకర్